హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులకు స్వాగతం. మీరు చూస్తున్నది రైతు కలం ఛానల్. నేను నాగరాజు. ఈరోజు మనకు కరీంనగర్ మనకు మామిడికాయల ధరలు ఎట్లా అవుతుందో తెలుసుకుందాం. ప్రజెంట్ కరీంనగర్ రేట్లు వచ్చేస్తే దశేరి బంగినపల్లి ఆల్మోస్ట్ అన్నిటి కొంత రేట్లు అయితే తగ్గుతున్నాయి. ఇప్పుడు మనకు కరీంనగర్లో కానీ, హైదరాబాద్లో కానీ, సోలాపూర్ కానీ, నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ, కర్ణాటక, నాందేడ్, ఇవి మనం ఈరోజు చెప్పే రేట్లు. ఆల్మోస్ట్ అన్ని రేట్లు తగ్గుతున్నాయి. ఏవి రేట్లు తగ్గినా ఈరోజు మనం ఫుల్ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం. దానికంటే ముందు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా ఒకసారి చూడండి. మన ఛానల్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు 5-6 గంటలు దీని మీదనే అనాలిసిస్ చేసి వీడియో చేయాల్సి వస్తుంది. ఒకసారి చూడండి, కంటెంట్లో మ్యాటర్ ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు మనకు కరీంనగర్లో మనకు దశేరి వచ్చేస్తే 57, 50, 52, 43, 57, 73, 67, 60 రూపాయల దాకా పోయింది. మనకి ఇదే రేట్ వచ్చేస్తే ఇంగ్లీష్లో 43, 52, 57, 67, 60, 73, మొత్తానికి 40 నుంచి 75 మధ్య నడుస్తుంది. లోయెస్ట్ ఉన్నది 40, హైయెస్ట్ 75 మధ్య నడుస్తుంది దశేరి రేట్. అయితే మనకు నిన్న మన 80 రూపీస్ కూడా పోయింది, నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు మనకు 75 పోయింది. 40 నుంచి 75 రూపాయలు పోయింది. 80 రూపాయలు పోయింది నిన్న. ఈరోజు మనకు 75 రూపాయలు పోతుంది. ఇంకా మనకు బాదాం వచ్చేస్తే బాదాము, బంగినపల్లి, బెనీషా 3 ఒకటే. మనకు లోయెస్ట్ వచ్చేస్తే 40, హైయెస్ట్ వచ్చేస్తే మనకు 73 దాకా పోయింది. మనకి ఎట్లుందంటే 40 to 75, 73 దాకా పోయింది. 40, 50, 62, 65, 55, 57, 41, 55, 73, 42, 53, 60, ఇవి మనకు వచ్చిన ఒక లాట్ల రేట్లు. ఇవి మనకు తెలుగులో వచ్చేస్తే 40, 50, 62, 65, 55, 57, 41, 55, 73, 42, 53, 60, 40 to 75 మధ్య నడుస్తుంది. 40 నుంచి 75 మధ్య బాదాం నడుస్తుంది. కేసరి వచ్చేస్తే మనకు టాప్ రేటు 80 రూపీస్ పోయింది. మనకు కేసరి దగ్గర తక్కువ నచ్చింది లాటు. ఇది మన కరీంనగర్ రేట్లు అయితే మనకు కేసరి ఒకటి మినహాయిస్తే ఆల్మోస్ట్ అన్ని రేట్లు డౌనే ఉన్నాయి. మనకు దశేరి ఒక 5 రూపాయలు తగ్గింది. బంగినపల్లి ఒక 5 నుంచి 10 రూపాయలు, అది కూడా తగ్గింది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు హైదరాబాద్లో కేవీఆర్ మార్కెట్లో బంగినపల్లి వచ్చేసి 75 రూపాయలు పోయింది. హిమాయత్ 75 రూపీస్ బంగినపల్లి. హిమాయత్ 160 రూపీసు, 160 రూపాయలు. మంచి కవర్ కట్టిన గోల్డ్ బాదాం అయితే 100 రూపాయల దాకా పోయింది. కేసరి వచ్చేస్తే 110 రూపాయల కిలో పోయింది. ఇది మనకు హైదరాబాద్లో రేట్లు. మనకు నెక్స్ట్ 110 రూపీస్ కేసరి హైదరాబాద్లో. నెక్స్ట్ మనకు నాందేడ్లో వచ్చేస్తే దశేరి 80 నుంచి 90 రూపీస్ మధ్య పోయింది. లోయెస్ట్ మనకు 70 దాకా, 65, 70 దాకా పోయింది. 60 నుంచి 90 మధ్య పోతుంది దశేరి. టాప్ ఉంటే మనకు మంచి నీట్గా ఉంటే 100 నుంచి 110 దాకా కూడా పోతుంది. కేసరి వచ్చేస్తే మనకు 115 రూపాయల కిలో అయింది. 115 రూపీస్ కేజీ కేసరి వచ్చేస్తే మనకి. ఇది నాందేడ్లో కేసరి రేట్లు మంచిగా ఉంటుంది ఎప్పుడైనా, మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సోలాపూర్లో వచ్చేస్తే మనకు కేసరి 180 రూపాయలు, దశేరి వచ్చేస్తే 70 రూపాయలు, బాదాం వచ్చేస్తే 80 రూపాయలు, సింధూరా వచ్చేస్తే 70 రూపాయలు. మనకు ఇంగ్లీష్లో వచ్చేస్తే కేసరి 180 రూపీస్, దశేరి 70 రూపీస్, బాదామి 80 రూపాయలు, సింధూరా 70 రూపాయలు సోలాపూర్లో. ఆల్మోస్ట్ మనకు ఎస్పెషల్లీ బంగినపల్లి, దశేరి రేట్లు అయితే తగ్గుతున్నాయి. మనకు నిన్నటికి మొన్నటికి ఒక్కొక్క 5 రూపాయలు తగ్గుకుంటూ వస్తున్నాయి. మనకు టాప్ గోల్డ్ మనకు మొన్న 140 దాకా ఉన్నది, మనకు 120, 110, 100 దాకా కూడా వచ్చింది. సో మనకు 20 రూపాయలు తగ్గుతున్నాయి. మీరు అది గుర్తుంచుకొని మార్కెట్కు ఆల్మోస్ట్ ఇప్పుడు కాయ అయిన వాళ్ళు ఉంటే మ్యాక్సిమం మార్కెట్కి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ రేట్లు మనం గెస్ చేయలేం. చాలామంది అడుగుతున్నారు రేట్లు ఎట్లుంటాయి, మే రేట్లు ఉంటాయి అని. మనం కరెక్ట్ గెస్ చేసి ఉంటుంది. మార్కెట్ ఎంత తెలిసిన వాళ్ళైనా మార్కెట్ విషయంలో కరెక్ట్ అనాలిసిస్ ఉండదు. సో ఇదొకటి గుర్తుంచుకోండి. చాలా వరకు ఎంత మంచిగా అన్నీ తెలిసిన వాళ్ళు, ఇప్పుడు అన్ని మాల్ చూసిన వాళ్ళైనా ఏ ఫ్యాక్టర్స్, ఏమేమి రీజన్స్ వల్ల అయినా రేట్లు తేడా గజిబిడి కావచ్చు. సో మ్యాక్సిమం ఇప్పటికి మాల్ ఉంటే మాత్రం మ్యాక్సిమం ఉన్న కాయ అయితే ఇప్పటికి అమ్మేసుకునే ప్రయత్నం చేయండి. మంచి పిక్క కట్టి షైన్ ఉంటే మంచి 60 నుంచి 70 రూపాయలు కూడా పోతుంది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకు బెస్ట్ రేటే. ఇప్పుడు 60 నుంచి 70 రూపాయలు మంచి రేటే అమ్ముకునే ప్రయత్నం చేయండి. బంగినపల్లి అయినా, దశేరి అయినా, కేసరి అయినా, హిమాయత్ అయినా. తోతాపూర్ వచ్చేస్తే రేట్లు అయితే చాలా, రోతాపూర్ నిన్నటితో పోలిస్తే మనకు కొంచెం అదే రేట్లో ఉన్నాయి. అదే 20 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది. 20 to 30 రూపీస్. ఇది మనకు వరంగల్లో. ఫస్ట్ నిజామాబాద్లో వచ్చేస్తే మన కేసరి 85 రూపీస్ కేజీ అయింది, 85 రూపాయల కిలో. మనకు బంగినపల్లి వచ్చేస్తే మనకు 50 నుంచి 60 మధ్య నడుస్తుంది నిజామాబాద్లో. దశేరి కూడా సేమ్ 50 నుంచి 60 మధ్య, 50 to 60 దశేరి అండ్ బంగినపల్లి. నెక్స్ట్ వరంగల్కి వచ్చేస్తే బాదామి 50 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది.
50 to 70 రూపీస్. మనకు కవర్ బాదాం వచ్చేస్తే మనకు 90 రూపీస్ కేజీ పోయింది. 50 నుంచి 70 బాదామి కవర్ మంచి గోల్డ్ ఉంటే 90 రూపీస్ పోయింది. మనకు హైదరాబాద్తో పోలిస్తే ఒక 10 రూపాయలు తక్కువనే ఉంది. తోతాపూర్ వచ్చేస్తే 30 రూపాయల కిలో. పెద్ద రసాలు వచ్చేస్తే 30 రూపాయల కిలో. దశేరి 70 రూపాయల కిలో. తోతాపూరి 30 రూపీస్ కేజీ, పెద్ద రసాలు 30 రూపాయల కేజీ, దశేరి 70. 30 రూపీస్ పెద్ద రసాలు అంటే 30 నుంచి 50 మధ్య పోతుంది. కొంచెం మీడియంది 50 ఉంది. మొత్తానికి అయితే రేపు పెద్ద రసాలు కూడా రేట్లు డౌనే ఉంది. దశేరి సేమ్ అదే రేటు ఉంది. కరీంనగర్కి కానీ కరీంనగర్ రేట్తో ఈక్వల్ ఉంది. 70 రూపాయలు 70 రూపీసు. మనకు మొత్తానికైతే ఇక హైదరాబాద్తో పోలిస్తే ఒక 10 రూపాయలు అయితే బంగినపల్లి ఒక 10 రూపాయలు అయితే తక్కువ ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తోతాపూరి 30 రూపీస్ 30 రూపాయలు. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఎన్ఎఫ్సిలో దశేరి వచ్చేసి 75 రూపాయల కిలో అయింది. సేమ్ ఇంత మనం అనుకున్న రేటే పోతుంది. ఇంకా నెక్స్ట్ కర్ణాటక వచ్చేస్తే బీజాపూర్లో తోతాపురి కోత మామిడికాయలు వచ్చేసి 20 రూపాయల కిలో అయింది. సేమ్ మనం ఇంతమంది మాట్లాడుకున్నట్టే ఆ అంచెలు 20 నుంచి 30 మధ్య నడుస్తుంది. తోతాపురి పెద్ద చేంజ్ ఏమి ఉంటుంది. కొంచెం డల్ ఉంటే 20, ఇంకా కొన్ని మార్కెట్లో 10 రూపాయలు ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి ఇది. నెక్స్ట్ బాదాం వచ్చేస్తే 45 రూపాయల కిలో. లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే మనకు ఇదే సింధూర వెరైటీ 40 రూపాయల కిలో పోతుంది. ఇది మనకు అదే 40 నుంచి 60 మధ్య నడుస్తుంది. బాదామి 45 రూపాయలు 45 రూపీస్. లాల్బాగ్ 40 రూపీస్ కేజీ. కర్ణాటకలో ఇది. కర్ణాటక దగ్గర వాళ్ళకి ఈ రేటు. మీకు దగ్గర ఉంటే ఇక్కడనే అమ్ముకునే ప్రయత్నం చేయండి. అనంతపూర్లో 70 రూపాయలకి 60 నుంచి 70 అంతే. మనకు ఇంకొక ఇవాళ రేట్ ఇంకా డిసైడ్ కాలే కానీ ఒక 50 నుంచి 70 మధ్య నడుస్తుంది. బంగినపల్లి అయినా దశేరి అయినా 50 నుంచి 70 రూపాయల మధ్య. మనకు ఈ విస్సన్నపేట దాంతో పోలితే అనంతపూర్లో కొంచెం బెస్ట్ రేటే ఉన్నాయి. మీకు దగ్గర అదే ఉంటే అట్టే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. విస్సన్నపేటలో మనకు బంగినపల్లి వచ్చేస్తే 25 నుంచి 25, 35, 45, టాపు 50, 55 మించి అయితే పోలేదు. సో రేట్లు అయితే డౌనే ఉన్నాయి. మంచిగా నీట్ కాయనే 50, 55 పోయింది అంతే. 55 కూడా పోలే, 50 రూపాయలే. 25, 30, 35, 45, 50 అంతే టాప్ అంతే పోతుంది. నెక్స్ట్ హైదరాబాద్లో ఒక మీడియం బాదం వచ్చేస్తే 40 నుంచి 60 మధ్య చెప్పినాం కదా. 60 రూపాయలే మీడియం. 40 to 60 రూపీసు. నెక్స్ట్ హపసు, సుందరి, మల్లిక, నాటికాయలు ఇవేం ఇప్పుడు మనకు మార్కెట్లో లేవు. కాకపోతే నిన్నటి రేట్స్తో కొంచెం నిన్నటి రేట్లో వచ్చేస్తే మనకు అపస్ 70 నుంచి 110 ఉంది. 70 to 110. సుందరి వచ్చేస్తే 50 నుంచి 80 మధ్య ఉంది. 50 to 80. మల్లిక మనకు 40 నుంచి 60, 40 to 60. మల్లిక అయితే పెద్ద రేట్లు చేంజ్ అయితే లేవు. నాటికాయ వచ్చేస్తే అదే 20 రూపాయల కిలో. అదే తొక్కు మామిడికాయలు, పచ్చడికాయలు అంటారు. 20 రూపాయల కిలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయి. మనకు ఇంకా ఏమైనా మిస్ అయినా కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మన ఛానల్లో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలా వరకు మనం మంచి కంటెంట్ ఇస్తున్నాం. కొంచెం మార్కెట్ అనాలిసిస్ కూడా ఇస్తున్నాం. రేట్ ఎటు పోతుంది, ఎటు తగ్గుతుంది, రేటు పెరిగే ఛాయిస్ ఉంది అని కూడా చెప్తున్నాం. నెక్స్ట్ మీరు చాలా వరకు క్వశ్చన్లు అడితే కామెంట్లో కూడా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. లింక్ ఇంకా ఆన్సర్ ఇవ్వని చాలా వరకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. మన డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇచ్చిన. మీకు ఏం డౌట్లు ఉన్నా మన చాలామంది అలా జాయిన్ అయి ఉన్నారు. బయ్యర్స్ కానీ, సెల్లర్స్ కానీ, ఫార్మర్స్ కానీ. మీకు దగ్గర సేల్ అయ్యేది ఉంటే కూడా అందులో మీరు ఇన్ఫార్మ్ చేసినా అందులో ఉంటుంది. ఫ్రూట్ కవర్స్ కూడా అందులో ఉన్నాయి. వాళ్ళ బయ్యర్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇంకోటి కోయడా నెంబర్ అడుగుతున్నారు. కోయడా నెంబర్ ఆల్రెడీ మాది తోట సేల్ అయిపోయింది. ఉన్న తోటలు వాళ్ళ వేరే వాళ్ళు అయినా అప్రోచ్ అయ్యి సేల్ అయితేనే ఉంటాయి. సో తొందర అప్రోచ్ అయితే మీకు డీల్ దొరికే ఛాయిస్ ఉంటుంది అంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకోటి, కాయలు ఇప్పటికీ కచ్చకాయలు మాత్రం తీసుకుపోకండి. ఏటొచ్చి కచ్చకాయలు పోతే మాత్రం మనం చూసి కదా లోయెస్ట్ రేటే పడుతుంది. మంచి కాయనే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మంచి కాయకే మంచి రేట్ పడుతుంది. లేకపోతే మాత్రం మంచి రేట్ వేయట్లేదు. ఆ ఎఫెక్ట్ మన మీదనే పడుతుంది. మనకు వెయిట్ తగ్గుతుంది, కాయ రేటు తగ్గుతుంది. ఓ మీడియం అయింది ఎర్రకు ఒక పిక్క కట్టిన కాయనే కనీసం తీసుకెళ్లే ప్రయత్నం. అంతకంటే లోయెస్ట్ అయితే తీసుకుపోకండి. ఇంకా అంతే అయిపోయినా అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేస్తే మనకు కాయలు తెంపేటప్పుడు జర నీట్గా జాగ్రత్త వహించండి. కింద కాయలు వడగొట్టడం, మీదికి వెళ్ళి ఎత్తేయడం అసలు చేస్తే కాయ డ్యామేజ్ అయ్యిద్ది. అది ఎక్కడికి పోయేసరికి మళ్ళీ మంగ వచ్చేస్తుంది. దాని రేటు డౌన్ అవుతుంది. ఆ జీడు ఇంకో దానికంటే అది ప్రాబ్లం అవుతుంది. ఆ ఎఫెక్ట్ పడేది రైతు మీదనే, ఆ పర్టికులర్ తెంపిన వాళ్ళ మీదనే పడుతుంది. సో కొంచెం లేట్గా అయినా సరే, కొంచెం ప్రాబ్లం కాకుండా చూసుకొని మంచిగా తెంపే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే కాయ కింద పడి నలిగిపోయిందో మనకు ఒక కాయ కొంచెం 1/2 kg అనుకున్నా మనకు 60 రూపాయలు అనుకో 30 రూపాయలు పోయినట్టే. మనకు లేబర్లో 10% వేస్టేజ్ ఒక్కటే అన్నే పోయినట్టు ఒక్కరి దగ్గర నుంచి. సో మ్యాక్సిమం కింద పడకుండా తెంపే ప్రయత్నం చేయండి. అట్లయితేనే మనకు లాస్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చిన్న కాయలు ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా కవర్ కట్టుకోవచ్చు. మనకు రూపాయి సబ్సిడీ అయితే 1 రూపీ, 1 రూపాయి, లేకపోతే రూపాయి 85, 2 రూపాయల లోపు ఉంటుంది. మన ఛానల్లో, మన వాట్సాప్ ఛానల్లో కూడా
ఫ్రూట్ కవర్స్ వాళ్ళది నెంబర్ ఉంది, ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయినా చెప్పచ్చు, లేకపోతే నన్ను అడిగినా నేను చెప్తాను. ఇంకేవాళ్ళు టోటల్గా సేల్ కావాలన్నా బయర్ కావాలన్నా మన డైరెక్ట్ నెంబర్ కానీ అది అడిగే ప్రయత్నం చేయండి. ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్ని మార్కెట్ రేట్లు చెప్పినాం అనుకుంటున్నా, ఏమైనా మిస్ అయ్యి ఉంటే నన్ను కామెంట్లో అడిగే ప్రయత్నం చేయండి. పెద్దపల్లిలో మనకు కరీంనగర్ కంటే ఒక 10 రూపాయలు తక్కువ ఉంటుంది, ఇది మనం అబ్జర్వ్ చేసిన రేటు. పెద్దపల్లి పర్టికులర్ రేట్లు అయితే తెలియలేదు వాటికి. సో ఇది ఫ్రెండ్స్, ఓకే, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా చాలామందికి మీరు షేర్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రేపు రేట్లు ఎట్లుంటాయంటే మనం చెప్పలేము. గాలి వానలు రావచ్చు, అందరి కాయ చిన్నగా ఉన్న కాయ కూడా ఇప్పుడిప్పుడే మార్కెట్కి రావచ్చు. మనం ఇప్పుడు కాయలేదని అందరు అంటారు, కాకపోతే ఎంత చిన్నగా ఉండదో మనకు తెలియదు. లోపల కొంత కాయ చిన్నగా కూడా ఉంటుంది, అందరికి కొందరు లేటు కూడా వచ్చినాయి పూత. అదొకటి బట్టి మన మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఎగ్జాక్ట్లీ నేనే కాను ఎవ్వరు చెప్పినా కూడా మార్కెట్ కరెక్ట్ అదే స్టెబిలిటీ మీద ఉండదు, ఒక అంచనా మాత్రమే ఉంటుంది. మనకు ఈసారి కాయ తక్కువ కాసింది అంటారు, సో రేటు పెరిగే ఛాయిస్ ఉంది అనుకుంటాం, అంతేగాని కాయ లోపల ఎంత కాయచ్చు, లేకపోతే మనకు లాస్ట్ ఇయర్ ఇట్లే తక్కువ కాసిందని కూడా రేట్లు మొత్తం డౌన్ అయిపోయినాయి. సో మ్యాక్సిమం మనం పిక్క కట్టినప్పుడు అయినప్పుడే అమ్ముకునే ప్రయత్నం చేయండి, ఇది మనం ఫైనల్ చెప్పే విషయం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మార్కెట్లో రేట్లు అయితే కొంచెం డౌన్ ఉన్నాయి, కేసీఆర్ ఒకటి కొంచెం బెస్ట్ పోతుంది. దశరథి అదే 90 నాందేడ్ మార్కెట్ ఏంటంటే లాంగ్ ఉన్న కొద్దిగా కస్టమర్ దగ్గర డైరెక్ట్ మన కాయలు గ్రేడింగ్ చేసేసి డైలీ రేట్ దానికి వేసేస్తారు, ఎట్లా తీసుకెళ్ళినా ఇది ఒక నాందేడ్ మార్కెట్. ఏంటంటే మన కాంటాక్ట్ మనం ఒకసారి అడగండి.